శివుడు శ్మశానవాటికలో ఎందుకు ఉంటాడు? మన శివుడు ఆలయాల్లో మాత్రమే కాదు, శ్మశానవాటికలో కూడా ఆయన వసిస్తాడు. అందుకే ఆయన్ని శ్మశానవాసి అంటారు. కాని దీని వెనక ఒక గొప్ప తత్వం దాగి ఉంది. శ్మశానవాసం అర్థం. శ్మశానవాటిక అంటే శరీరం అంతమయ్యే స్థలం. అక్కడ ఎవరికి రాజ్యం లేదు, ఎవరికి ధనం లేదు, ఎవరికి మానవ గర్వముండదు. అందరూ ఒకేలా సమానమవుతారు. శివుడు అక్కడ వసించడం ద్వారా మనిషి ఎప్పటికీ గర్వం, అహంకారం విడిచి వినమ్రంగా ఉండాలని చెబుతున్నాడు. ఆత్మ, శరీర రహస్యం. శ్మశానంలో ఆయన ఆత్మలకు శాంతి ఇస్తాడు. శివుడు మహాకాలుడు, కాలాన్ని కూడా జయించినవాడు. మన శరీరం నశ్వరమైనది కాని ఆత్మ అమరమైనది అని గుర్తుచేస్తాడు. మరణ భయాన్ని తొలగించడం. శివుడు శ్మశానంలో ఉండటంతో భక్తుడికి ఒక సందేశం వస్తుంది: మరణాన్ని భయపడకు, ఇది సహజం. దాన్ని జయించే జ్ఞానం కోసం భగవంతుణ్ణి ప్రార్థించు. వైరాగ్యం, జ్ఞానం. శ్మశానవాసి శివుడు మనకు అసలు బోధ ఏమిటంటే, మన జీవితాన్ని వ్యర్థ విషయాల వెనక వృథా చేయకుండా భక్తి, దానం, ధర్మం కోసం ఉపయోగించుకోవాలి. అందుకే ఆయనను భూతేశ్వరుడు అని కూడా పిలుస్తారు. భూతాలు, ప్రేతాలు అన్నీ ఆయన శరణులోనే శాంతిని పొందుతాయి. కాబట్టి శివుడు శ్మశానంలో ఉండటం భయంకరంగా కాదు, అది మనిషి జీవిత సత్యాన్ని అంగీకరించమని ఇచ్చిన గొప్ప బోధ.